హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఆలూ మసాలా కర్రీ చేశానండి. పూరి, చపాతీ, పరోటా, రోటీ, రైస్ అండ్ బిర్యానీలోకి చాలా చాలా మంచి కాంబినేషన్ ఉండే ఈ కర్రీ అండి. ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు చాలా బాగుంటుందండి. అసలు స్మెల్ అయితే సూపర్ వస్తూ ఉందండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దామండి. హాయ్ అండి, ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఆలూ మసాలా కర్రీ చేస్తున్నామండి. ఏ విధంగా చేస్తానో, ఎలా చేస్తానో మీకు ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను. ఇలా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకొని, కొన్ని ఆవాలు వేసేసుకొని, అలాగే కొన్ని పచ్చెనగపప్పు కూడా వేసేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి ఇలా వేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఆయిల్లో అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా కట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టమోటాలు కూడా బాగా మగ్గనిద్దామండి ఆయిల్లో. ఈ విధంగా చేసుకుంటే ఈ ఆలూ కర్రీ అసలు సూపర్ ఉంటుందండి. చపాతీలోకి, పరోటాలోకి, అలాగే పుల్కాలోకి, రైస్లోకి, బిర్యానీలో కూడా సూపర్ ఉంటుందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో చేసుకుంటేను. చూడండి, ఈ మాత్రం టమోటా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఆలూస్ ఉడకబెట్టుకున్నానండి, అది యాడ్ చేసుకుంటున్నాను. నేను 1/2 కిలో ఆలూ తీసుకున్నానండి. అవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పౌడర్ 1 by 1 వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గ కారము, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి ఇవన్నీ కూడా కలిపేసుకుందాము. ఇలా చేసుకుంటే ఈ ఆలూ కర్రీ చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మిక్స్ చేసేటప్పుడు ఎంతో కలర్ఫుల్ గా ఉంది కదా. అసలు స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కొంచెం తక్కువే వేసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే తినడానికి బాగుండదు. ఇప్పుడు ఆలూ ఉడకపెట్టుకున్న వాటర్ ఉంది కదండి, నేను ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సపరేట్ వాటర్ అయితే వేయట్లేదు. నేను ఆలూ ఉడకపెట్టుకునేటప్పుడు కొన్ని ఎక్స్ట్రాగా వాటర్ వేసుకొని అందులో ఉడకపెట్టుకొని అవే ఇప్పుడు సపరేట్ చేసుకుని నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మాత్రం దగ్గరికి అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి పెట్టుకుని వేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఫైనల్ గా కొంచెం కస్తూరి మెంతి వేసుకుందామండి.
ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అసలు సూపర్ ఉంటదండి. ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. చాలా చాలా బాగుంటది. ఇంకొక 2 నిమిషాలు సిమ్ లో పెట్టేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. ఆలు మసాలా కర్రీ అసలు చాలా బాగుంటదండి. పరోటా, రోటీ, చపాతి, రైస్, బిర్యానీలోకి అసలు చాలా చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. చూడండి, 2 నిమిషాల తర్వాత ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ ఆలు మసాలా కర్రీ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. ఇంతేనండి, చాలా సింపుల్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.